నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజమేచర్ల. ఈ రోజు స్పెషల్ స్టోరీ అయితే చూసేద్దాం. అతనికి 72 ఏళ్ళు, రోజుకు 12 గంటల డ్యూటీ. రోడ్డుపై గీత దాడితే దండిస్తాడు. తనలాగా ఎవరు కావద్దని ఏడుస్తాడు. ఆయన చూస్తే ఎవరికైనా కన్నీలాగవు. ఇంతకీ ఢిల్లీ వీధుల్లో ఆయన చేస్తున్న డ్యూటీ ఏంటి? అంతటి ముసలైన రెస్ట్ తీసుకోకుండా ఎందుకు రిస్క్ తీసుకుంటున్నాడు? అతడి జీవిత పాఠాన్ని వింటే కన్నీలాగవు. మరి లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇదిగో ఇది ఢిల్లీలోని సీలంపూర్ జంక్షన్. హస్తినాలో నిత్యం రద్దీగా ఉండే ఓ రహదారి కూడలి. ఇక్కడ చూస్తున్నారు కదా, 72 ఏళ్ల గంగారాం అనే వృద్ధుడు. ఆయన రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ను నియంత్రిస్తాడు. గత 30 సంవత్సరాలుగా ఒక్క పైసా జీతం లేకుండా అతను ఈ పనిని నిస్వార్థంగా పనిచేస్తున్నాడు. ట్రాఫిక్ను నియంత్రిస్తున్న గంగారాం ట్రాఫిక్ పోలీస్ కాదు, అధికారికంగా నియమించబడిన వ్యక్తి కూడా కాదు. అయినప్పటికీ అతని చేతిలో ఒక కర్ర, ఒక స్వయం కొనుగోలు చేసిన ట్రాఫిక్ యూనిఫామ్ మరియు రహదారిపై క్రమశిక్షణను నెలకొల్పాలనే దృఢ సంకల్పంతో అతను ఈ బాధ్యతను స్వీకరించాడు. పైసా జీతం లేకుండా గంగారాం ఎందుకు సేవ చేస్తున్నాడు అంటే అతని జీవితం వెనుక ఒక విషాద కథ ఉంది. సీలంపూర్ జంక్షన్లోనే 3 దశాబ్దాల క్రితం అతని ఏకైక కుమారుడు ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ దుఃఖం నుంచి తేరుకోలేక తర్వాత అతని భార్య కూడా మానసిక ఒత్తిడి కారణంగా మరణించింది. ఒంటరిగా మిగిలిన గంగారాం తన కుమారుడి మరణం తర్వాత ఇతరులు అలాంటి విషాదాన్ని ఎదుర్కోకుండా నిరోధించాలనే నిశ్చయంతో ఈ పనిని చేపట్టాడు. గతంలో గంగారాం టీవీ, ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ షాప్ నడిపినప్పటికీ కొడుకు మరణం అతని జీవితాన్ని మార్చేసింది. గంగారాం రోజు 10 నుంచి 12 గంటలు, వర్షమైనా ఎండైనా, చివరకు కోవిడ్ మహమ్మారి సమయంలోనూ తన విధిని విడిచిపెట్టలేదు. 2020లో ప్రభుత్వం వృద్ధులను ఇంట్లోనే ఉండమని సూచించినప్పటికీ అతను తన పనిని కొనసాగించాడు. అతని దుస్తులు తరచూ చిరిగిపోయి ఉన్నప్పటికీ కొందరు స్థానికులు అతనికి కొత్త బట్టలు ఇవ్వడానికి ప్రయత్నించినా అతను వాటిని సన్వినయంగా తిరస్కరించాడు. అతనికి ఏకైక లక్ష్యం రహదారిపై ప్రమాదాలను నివారించడం. 2018లో గంగారాం నిస్వార్థ సేవలను గుర్తించిన ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ అధికారులు అతన్ని అధికారికంగా ట్రాఫిక్ సెంటినల్ గా నియమించారు. అతనికి ఒక యూనిఫామ్, గుర్తింపు కార్డు మరియు రిఫ్లెక్ట్ జాకెట్లను కూడా అందించారు. అంతేకాక స్థానిక పోలీసులు మరియు సామాజిక సంస్థలు అతన్ని స్వతంత్ర దినోత్సవం నాడు, గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనేక పథకాలు, సన్మానాలతో గౌరవించారు. ఒకసారి పోలీసులు అతనికి మొబైల్ ఫోన్ కూడా ఇచ్చారు, ఎందుకంటే అతని దగ్గర ఫోన్ కూడా లేదు కాబట్టి. ఇటీవల ఇన్స్టెంట్ బాలీవుడ్ అనే ప్లాట్ఫామ్ లో అతని కథను పంచుకోవడంతో గంగారాం సేవ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ కు 16,000 కంటే ఎక్కువ లైకులు వచ్చాయి మరియు అనేక మంది అతన్ని నిస్వార్థ ధోరణిని ప్రశంసించారు. గంగారాం కథ మనకు ఒక స్ఫూర్తి, వ్యక్తిగత విషాదాన్ని సమాజ సేవగా మలుచుకున్నారు గంగారాం. అతని జీవితం ఎలాంటి ఆశలు లేకుండా కేవలం ఇతరుల శ్రేయస్సు కోసమే అంకితం చేసిన అతను ఒక నిజమైన హీరో. సో మరి మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.